వెల్కమ్ టు నీమిడి టెక్ ఛానల్. లెట్స్ స్టార్ట్ అనదర్ వీడియో ఇన్ ద సిరీస్ ఆఫ్ హైరింగ్ అప్డేట్స్. సో ఈ రోజు వచ్చేసి ఒక మంచి ఆపర్చునిటీ గురించి చెప్తున్నాను. ఇన్ఫర్ అనే కంపెనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అసోసియేట్ అండ్ సాఫ్ట్వేర్ డెవలపర్ రోల్కి హైరింగ్ అనేది స్టార్ట్ చేశారు. సో డీటెయిల్స్ చూద్దాము. సో మీరు ఇక్కడ చూసినట్లయితే సిటీ హైదరాబాద్, స్టేట్ తెలంగాణ, జాబ్ ఐడి అనమాట. సో డిపార్ట్మెంట్ వచ్చేసి డెవలప్మెంట్ అనమాట. సో సాఫ్ట్వేర్ డెవలపర్ రోల్కి వీళ్ళు హైరింగ్ అనేది స్టార్ట్ చేశారు. సో క్వాలిఫికేషన్స్ చూద్దాము. సో బ్యాచిలర్ డిగ్రీస్ ఇన్ రిలవెంట్ ఫీల్డ్, ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ టెక్నాలజీ. సో సిఎస్సి ఐటీ వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు, బీఈ బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు. అండ్ స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ రిలవెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ జావా, పైథాన్, C++. సో ఈ వీటిలో ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. ఎక్సలెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ఎబిలిటీ టు వర్క్ ఎఫెక్టివ్లీ ఇన్ టీమ్ ఎన్విరాన్మెంట్, అండ్ అలాగే కమ్యూనికేషన్ స్కిల్ కూడా స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. ఓకేనా? సో ఇవి క్వాలిఫికేషన్స్. సో ఎక్స్పీరియన్స్ లెవెల్ ఏంటంటే ఇక్కడ ఫ్రెషర్స్ ఆర్ క్యాండిడేట్ విత్ అప్ టు 1 year ఎక్స్పీరియన్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో మీకు 1 year లెస్ దెన్ 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ ఆర్ మీరు ఫ్రెషర్ అయినా కానీ ఈ రోల్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఎలా అప్లై చేయాలో చూద్దాము. సో మీ ఇక్కడ బటన్ కనిపిస్తుంది కదా, సో మరి క్లిక్ చేస్తే మీకు ఇలా ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాబ్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ రెజ్యూమ్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత పర్సనల్ ఇన్ఫర్మేషన్ మీద క్వశ్చన్స్ ఉంటాయి, తర్వాత సెల్ఫ్ ఐడి మీద క్వశ్చన్స్ ఉంటాయి, నెక్స్ట్ జాబ్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. సో మనం ఒక్కొక్క ట్యాబ్ని కంప్లీట్ చేసుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్ అడుగుతుంది ఏంటంటే రెజ్యూమ్. సో ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి కాపీ పేస్ట్ ఉంది, ఇంకొకటి ఫ్రమ్ డివైస్ ఉంది. సో మీరు ఈ 2 ఆప్షన్స్లో మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే ఆ వేని సెలెక్ట్ చేసుకొని మీ రెజ్యూమ్ని ఇక్కడ అప్లోడ్ చేయండి. సో నేనైతే ఫ్రమ్ డివైస్ అని సెలెక్ట్ చేసి, సో మీరు రెజ్యూమ్ అయితే ఎప్పుడైతే సబ్మిట్ చేశారో మీకు నెక్స్ట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూసినట్లయితే రెజ్యూమ్లో ఉన్నట్లు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అనేది ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతే ఈమెయిల్ కూడా. నెక్స్ట్ మీరు ఫిల్ చేయాల్సింది కరెంట్ పొజిషన్ టైటిల్. మీరు ఏమన్నా కరెంట్ ఎంప్లాయర్ అయితే, మీరు ఏదైనా కంపెనీలో ఏదైనా వర్క్ చేస్తున్నట్లయితే మీ పొజిషన్ ఏంటి, మీ ఎక్కడ ఎంప్లాయ్ వర్క్ చేస్తున్నారు, అండ్ మీ మొబైల్ నెంబర్. నెక్స్ట్ కంట్రీ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఎస్, ఇండియా. అండ్ స్టేట్, సో నేనైతే ఆంధ్రప్రదేశ్ అని పెడుతున్నాను. ఓకేనా? నెక్స్ట్ సిటీ అని పెట్టచ్చు. అండ్ నెక్స్ట్ మీకు ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే వర్క్ ఎక్స్పీరియన్స్ని మీరు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. అండ్ ఎడ్యుకేషన్ హిస్టరీ ఉంటే మీకు ఎడ్యుకేషన్ హిస్టరీ కూడా మెన్షన్ చేయొచ్చు. లైక్ మీకు ఏమైనా లాంగ్వేజెస్, ప్లీజ్ ఎక్స్పాండ్ టు యాడ్ యువర్ లాంగ్వేజెస్. సో మీకు ఏమైనా లాంగ్వేజెస్ లైక్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఉన్నాయి కదా, సో మీరు అవి యాడ్ చేసుకోవాలి అనుకుంటే లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని దాని యొక్క రిటర్న్ లెవెల్ మీకు ఎంత ప్రొఫిషియన్సీ ఉంది, స్పోకెన్ లెవెల్ ఎంత ప్రొఫిషియన్సీ ఉంది అని చెప్పేసి యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇది లాంగ్వేజెస్ కాలం గురించి. నెక్స్ట్ ప్రైవసీ అక్నాలజ్మెంట్, ఐ అగ్రీ అని చెప్పేసి అని క్లిక్ చేసి మనము నెక్స్ట్ కంటిన్యూ చేయొచ్చు. నెక్స్ట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత సెల్ఫ్ ఐడి కూడా అయిపోయింది మంది. నెక్స్ట్ జాబ్ స్పెసిఫికేషన్స్ ట్యాబ్లోకి వచ్చేసాము. సో ఆర్ యూ 18 years ఓల్డ్, అట్లీస్ట్ 18 years ఓల్డ్, మీరు 18 years ఎబోనే ఉంటారు కాబట్టి ఎస్. నెక్స్ట్ ఆర్ యూ లీగల్లీ అథరైజ్డ్ టు వర్క్ ఇన్ ద కంట్రీ అంటే ఎస్. అండ్ హ్యావ్ యూ ప్రీవియస్లీ వర్క్డ్ ఫర్ an affiliated company, నో. మీరు ప్రీవియస్గా ఈ కంపెనీలో వర్క్ చేశారని చెప్పేసి అడుగుతున్నారు, నో అని చెప్పేసి పెట్టండి. మీరు ఒకవేళ వర్క్ చేస్తే అని పెట్టచ్చు. మీకు ఏమైనా రిలేటివ్స్ తెలిసిన వాళ్ళు ఏమైనా కరెంట్లీ ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నారని చెప్పేసి అడుగుతున్నారు. సో నేనైతే నో అని పెడుతున్నాను. నెక్స్ట్ కంటిన్యూ. నెక్స్ట్ లాస్ట్లో మనం ఐ అగ్రీ అని చెప్పేసి క్లిక్ చేసి ఇక్కడ మన నేమ్, ఈరోజు డేట్ ఉంది చూడండి, ఈరోజు డేట్ కాబట్టి ఈరోజు డేట్ వస్తుంది. నెక్స్ట్ వుడ్ యూ లైక్ టు రిసీవ్ ఎనీ మెయిల్స్ అన్నప్పుడు మీకు ఏమన్నా ఫర్దర్గా ఈ కంపెనీ నుంచి ఏమైనా మెయిల్స్ కానీ రావాలి అనుకుంటే ఎస్ ఆర్ నో అని చెప్పేసి ఉన్నాయి. సో అవన్నీ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి రిసీవ్ టెక్స్ట్ మెసేజెస్, ఈమెయిల్ కాకుండా టెక్స్ట్ మెసేజెస్ కూడా వస్తాయి. మీకు రావాలి అనుకుంటే ఎస్ అండ్ నో అని చెప్పేసి ఉన్నాయి. సో యూ కెన్ క్లిక్ ఎనీథింగ్. సో నెక్స్ట్ అంతే, ఈ ప్రాసెస్ అంతా అయిపోయింది. సో లాస్ట్లో మీరు సబ్మిట్ చేశారనుకోండి, మీ ఫామ్ అనేది సబ్మిట్ అయిపోతుంది. మీకు వెంటనే ఈమెయిల్ కన్ఫర్మేషన్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ అప్రోచింగ్ దిస్ కంపెనీ అని చెప్పేసి ఈమెయిల్ వస్తుంది. నెక్స్ట్ వాళ్ళ హైరింగ్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందని చెప్పేసి మొత్తం ఆ ఈమెయిల్లోనే డిస్క్రైబ్ చేస్తారు. ఓకే, నేను ఈ జాబ్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళు ఈ డిస్క్రిప్షన్లో వెళ్ళి ఈ లింక్ని క్లిక్ చేసి జాబ్కి అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.